మనం ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు, మనం ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, మనం ఒక సంభాషణ వింటున్నప్పుడు, ఒక స్టోరీ మనం వింటున్నప్పుడు అది మనల్ని ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలి, విజ్ఞానం వైపు నడిపించేదిగా ఉండాలి తప్ప మనల్ని మూర్ఖత్వం వైపు నడిపించేదిగా ఉండకూడదు. అలాగే మనం విజ్ఞానం వైపు నడుస్తున్నామా, మూర్ఖత్వం వైపు నడుస్తున్నామా అనే విషయం మనకి తెలిసి ఉండాలి. ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనకి ఆ క్లారిటీ ఉండాలి. కానీ ఈ మధ్య యూట్యూబ్లో కొంతమంది మోపైరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వీడియోల ద్వారా చాలా తెలివిగా మనకు చూసే వ్యూయర్స్కి కూడా అర్థం కాకుండా వాళ్ళ మెదళ్లలో మత విద్వేషాల్ని నింపుతున్నారు చాలా తెలివిగా. అందులో ఒకడే ఈ ఏజ్యూడ్ అనేటోడు. ఇతనికి ప్రతి వీడియోకి కొన్ని లక్షలలో వ్యూస్ వస్తాయి, కొన్ని లక్షల వ్యూస్. అయితే అతని వ్యూయర్స్ అంతా పాపం ఇతను తనకు ఏదో విలువైన విషయాలు చెప్తున్నాడు అనుకోనో, లేకపోతే విజ్ఞానం వైపు నడిపిస్తున్నాడు అనుకొని భ్రమలో అతని వీడియోలు చూస్తూ ఉన్నారు. కానీ ఇతను చేసే పని ఏంటి? చాలా తెలివిగా నేను అన్ని మతాల్ని ప్రేమిస్తానంటాడు, కానీ ఒక్కటే మతంలో విద్వేషాలు రెచ్చగొడతా ఉంటాడు. ఇప్పుడు మన రాజకీయ పార్టీలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ ఉంది, హిందుత్వ రాజకీయం చేస్తుంది, మనకందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. ఎంఐఎం ఉంది, వాళ్ళు ముస్లిం మత రాజకీయాలు చేస్తారు, అది చాలా క్లియర్. ఎంఐఎం ముస్లింలను రెచ్చగొడుతుంది, బీజేపీ హిందువులను రెచ్చగొడతారు, అది డైరెక్ట్గా చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా వాళ్ళు ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్తారు కాబట్టి వినే వ్యక్తులకు కూడా తెలుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు. నేను అది వినాలా వద్దా అనే అవగాహన ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చెప్తున్న మాటలు ఉంటాయి, నేను అది వినాలా వద్దా, ఇందులో నిజమేది అబద్ధమేది అని వాళ్ళు స్వయంగా ఆలోచించుకొని వాళ్ళ విచక్షణ జ్ఞానంతో వాళ్ళు ముందుకు వెళ్ళడమా ఎటు వెళ్ళడం అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈ ఏజ్యూడ్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి తెలియకుండా, చూసే వ్యూయర్స్కి తెలియకుండా వాళ్ళ మెదళ్లలో మత విద్వేషాలు నింపుతున్నారు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. ఎట్లా అంటే ఏదైనా సంఘటన జరిగితే వీళ్ళ తాలూకు పైత్యాన్ని దానికి అంటగట్టి పనికిమాలిన లాజిక్స్ అన్నీ కూడా దాని చుట్టూ క్రియేట్ చేసి దాన్ని ఖచ్చితంగా నమ్మదగిన ఒక కథగా తయారు చేసి దాన్ని చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు, చాలా బలంగా. ఇప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగింది. అమాయకమైన జనాల ప్రాణాలు కోల్పోయిర్రు, దాదాపుగా 28 మందికి పైగా చచ్చిపోయిర్రు. ఆ సంఘటన మీద అతను చేసిన వీడియోలో భద్రతా సిబ్బంది వైఫల్యం గురించి కానీ, నోట్ల రద్దు తర్వాత లేకపోతే 370 రద్దు తర్వాత అంతమైపోవాల్సిన ఉగ్రవాదం మళ్ళీ ఎందుకు వచ్చిందని కానీ, అక్కడ లోయలోకి వాళ్ళ అత్తగారింటికి వచ్చినట్టు మన ఇండియన్ బార్డర్ దాటి జమ్మూ కాశ్మీర్ వచ్చి పెహల్గామ్కి వచ్చి ఐడి కార్డులు చెక్ చేసుకుంటూ చంపేసినంత టైంలో కూడా అక్కడ భద్రతా సిబ్బంది ఎందుకు లేరు అని కానీ, ఇలాంటి ప్రశ్నలు అతను ఏమీ ఉండయి. అతను ఏం చేస్తాడంటే అక్కడ జరిగిన సంఘటనకి కానీ, ఆ భద్రతా వైఫల్యంకి కానీ, ఇటు మోడీకి కానీ అటు బీజేపీకి కానీ సంబంధమే లేదు అనే విధంగా అతను చెప్పే ప్రయత్నం చేస్తాడు. మీరు చూడండి, అక్కడ ఏది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక వీడియో చేసినప్పుడు మోడీ గారే చెప్పిండు, బీజేపీ చెప్పింది, మనం వేరే విషయాలు అనవసరం మాట్లాడుకోవడం. మోడీ గారే చెప్పిండు ఏమని, నోట్ల రద్దు తర్వాత 2015లో నోట్ల రద్దు చేసిన తర్వాత ఉగ్రవాదులకి డబ్బులు దొరకకుండా పోయి ఉగ్రవాదం అంతమైపోతుంది అని చెప్పింది ఇదే మోడీ గారు, ఇదే బీజేపీ పార్టీ చెప్పింది. వాళ్ళు చెప్పిన తర్వాత 2019 జనరల్ ఎలక్షన్స్కి ముందు, లోక్సభ ఎన్నికలకి ముందు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది జవాన్ల పైన. ఇండియన్ ఆర్మీ జవాన్లు దాదాపుగా 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరి నోట్ల రద్దు ప్రకారం చూస్తే, మోడీ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఉగ్రవాదులకి డబ్బులే దొరకొద్దు, ఉగ్రవాదం అంతమైపోయి ఉండాలి. కానీ మళ్ళీ అతిపెద్ద అటాక్ జరిగింది, పెద్ద సంఖ్యలో ఆర్డిఎక్స్ని తీసుకొచ్చిర్రు, 40కి పైగా అమాయక సైనికులు చచ్చిపోయారు. సైనికులు, ప్రజల ప్రాణాలని రక్షించే సైనికులు, దేశాన్ని రక్షించే సైనికులు చచ్చిపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ చావు వెనకాల కారణం ఏంటిదనేది, ఎవరు అనేది విచారణ ఎంతవరకు వచ్చిందనేది కానీ ఎవ్వరికి తెలియదు, ఎవ్వరు అడిగేటోళ్ళే లేరు. ఇదొక్కటి. ఇప్పుడు మళ్ళీ 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం అనేదే లేకుండా పోతుంది అని చెప్పి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎట్లా చెప్పారు,
370 రద్దయిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా స్థలాలు కొనుక్కోవచ్చు, ఎవరైనా జమ్మూ కాశ్మీర్ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పిర్రా లేదా? అట్లా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెహల్గాంలో టెర్రర్ అటాక్ జరిగింది. 28 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, అమాయకులు. మరి అయినా ఎందుకు జరిగింది అని అతను అడుగుతాడా? అడగడు. ఇప్పుడు మనం హిందువులంతా ఏకం కావాలి అని చెప్తా ఉన్నాడు. వాస్తవానికి మనం అంతా ఏకంగానే ఉన్నాం. హిందువులం అంతా ఏకమైనం కాబట్టే హిందువు ఈ దేశ ప్రధాని అయిండు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు హిందువే ఈ దేశ ప్రధాని. ఇప్పటికీ కూడా హిందువే ఈ దేశానికి ప్రధానిగా ఉన్నాడు. ప్రధానమంత్రి చేతిలోనే ఈ దేశం ఉంది. ప్రధానమంత్రి చేతిలోనే జమ్మూ కాశ్మీర్ ఉంది. కేంద్ర ప్రభుత్వ పాలననే జమ్మూ కాశ్మీర్లో నడుస్తూ ఉంది. అదే జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద అటాక్ జరిగింది. 28 మంది ప్రాణాలు కోల్పోయిర్రు. అయినా సరే కేంద్రానికి, నరేంద్ర మోడీకి కానీ సంఘటనకు కానీ ఏమాత్రం సంబంధం లేనట్టు ఏదేదో మాట్లాడుకుంటూ హిందువులంతా ఏకం కావాలి అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఓకే, అతను చెప్పిన దాని ప్రకారం చూస్తే హిందువులంతా ఏకమైపోయినాం. ఓకేనా? ఏకమైపోయినాం, అందరం ఒక్కటే. ఇప్పుడు మన ప్రధాని కూడా హిందువే. ప్రధానమంత్రి చేయలేని పని మనం హిందువులంతా ఏకమైతే ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. ఏం చేస్తాం? మన హిందువే ప్రధానిగా ఉన్న దేశంలో ఆ కేంద్ర ప్రభుత్వ పాలనలో, ప్రత్యక్ష పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఒక సంఘటన జరిగింది. అది భద్రతా వైఫల్యం వలనో ఎట్లనో జరిగింది. ఇప్పుడు హిందూ ప్రధానిగా ఉన్నప్పుడే అది జరిగినప్పుడు మన హిందువులంతా ఏకమైతే ప్రధాని కంటే శక్తివంతమైన వ్యక్తులం అవుతామా మనం? సరే, ఏకమైనాం అనుకుందాం, మొత్తం అందరం ఏకమైనాం. ఏం చేద్దాం ఇప్పుడు? పోయి జమ్మూ కాశ్మీర్ పోయి యుద్ధం చేద్దామా? అందరం మొత్తం తుపాకులు పట్టుకొని పోయి ముస్లింలందరినీ చంపేద్దామా? ఏం చేద్దాం? ఏకమైన తర్వాత ఏం చేద్దాం? అది కూడా చెప్పాలి కదా. నీ ముళ్ళేమైంది? నువ్వు కూడా రెచ్చగొడతావు, ఏసీ రూమ్లో వండుకొని వీడియోలు చేస్తావు. ఇప్పుడు వీళ్ళు రెచ్చగొట్టేటోళ్ళు ఎవరైనా కావచ్చు. అటు సైడ్ ఎంఐఎం నుంచి రెచ్చగొట్టేటోళ్ళు కావచ్చు, ఇటు సైడ్ బీజేపీ నుంచి రెచ్చగొట్టేటోళ్ళు కావచ్చు. రెచ్చగొట్టే రాజకీయ నాయకుల పిల్లలు ఎవరన్నా, వాళ్ళ పిల్లలు ఎవరన్నా వస్తారా యుద్ధానికి పోదాం రమ్మంటే? ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారా? ఎవరు వస్తారు? రెచ్చగొట్టేటోళ్ళ అందరి పిల్లలేమో ఫారిన్లా మంచి మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకొని బతుకుతా ఉంటే, పేద హిందువుల పిల్లల మెదళ్లలో మొత్తం మతోన్మాదాన్ని నింపి 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 రెచ్చగొడితే వాడు ఏడికి పోవాలి? ఇప్పుడు ఏకమైన మొత్తం అందరం రెడీగా ఉన్నాం. ఇప్పుడు 80% మంది హిందువులమే ఈ దేశంలో. మేమంతా ఒక్కటే. నేను కూడా హిందువునే, అందరం హిందువులమే, అందరం ఒక్కటిగానే ఉన్నాం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? చెప్పు డ్యూడ్, ఏం చేద్దాం ఇప్పుడు? పోదామా యుద్ధానికి? తుపాకులు పట్టుకొని రా, నువ్వు కూడా రా. వస్తావా? అందరం కలిసి పోదాం రా. అరే, తలకాయ లేని మాటలు ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. అమాయక హిందువులు తన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని వ్యవసాయం చేస్తూ కష్టపడే ఒక హిందువు ఉంటాడు. నువ్వు ఆ పిల్లల మెదళ్లలో మత విద్వేషాలు నింపితే వాడు ఎటు పోవాలి? రేపు వాని భవిష్యత్తు ఏం కావాలి? ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకుంటారు తప్ప హింస, ద్వేషం, యుద్ధం, రక్తపాతం ఇవి ఎవడు కోరుకుంటాడు? నువ్వు అడగాల్సింది ఎవరికి? మన హిందువులందరం కలిసి ఒక హిందూ ప్రధానిని, అతనికి ఓటేసినాం, గెలిపించినాం, అతన్ని ప్రధానమంత్రిని చేసుకున్నాం. ఇప్పుడు ఈ దేశాన్ని రక్షించాల్సింది ఎవరు? ఆ ప్రధానమంత్రి. ఉగ్రదాడుల నుండి కానీ, శత్రు దేశాల నుంచి కానీ దేశాన్ని రక్షించాల్సిన పూర్తి బాధ్యత ఎవరిది? ప్రధానమంత్రిది, బీజేపీ పార్టీది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే కాబట్టి. వాళ్ళకి సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడి మొత్తం విషయాన్ని ఎడిటో తీసుకుపోయి మొత్తం అమాయకమైన పిల్లల మెదళ్లలో విద్వేషాలు నింపుతుంటే దానికి ఏదో నువ్వు పెద్ద విలువ ఇస్తున్నా, నా వీడియోలు కనుక మీకు విలువ ఇచ్చినట్లయితే, నా వీడియోలు కనుక మీకు విజ్ఞానం ఇచ్చినట్లయితే, రోజు మీ 10 నిమిషాల టైం నాకు ఇవ్వండి, నేనేదో మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా, మిమ్మల్ని విజ్ఞానం వైపు నడిపిస్తున్నా అని చెప్పి సొల్లు మాటలు చెప్తాడు మనోడు. దానికి లక్షలలో వ్యూస్. పాప మా వ్యూవర్స్కి కూడా తెలియదు వాళ్ళ మెదళ్లలో వీడు విద్వేషాలు నింపుతున్నాడు అనే విషయం. తప్పు కదా. నువ్వు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడాలి. నువ్వు ఎంతసేపు గిదే ఏదో లాజిక్స్ చెప్పడం, ఏదో పనికిమాలిన కథలు అల్లడం, అమాయక
పిల్లల మెదళ్లలో విద్వేషాలు నింపి రెచ్చగొట్టడం ఇది కాదు కదా చేయాల్సింది. అది కూడా చాలా సింపుల్గా సున్నితంగా చెప్తాడు. మళ్ళీ నేను అన్ని మతాలని సమానంగా ప్రేమిస్తాను అంటాడు. ఎవడైనా చెప్పుకుంటాడా? మెడలో బొక్కలేసుకొని తిరుగుతాడు ఎవడన్నా? ప్రతి ఒక్కడు అందరూ సమానంగానే ప్రేమిస్తాం కదా. మనం ఏమి పొద్దుగాల అయితే కొట్టుకొని మత విద్వేషాలు లొల్లి పెట్టుకొని సస్తలేం కదా. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత వైవిధ్యం భారతదేశంలోనే ఉంది కదా. అందుకే కదా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి దేశ గొప్పతనం గురించి మాట్లాడుకునేది. ఎందుకు రెచ్చగొడుతున్నావు, అది కూడా వాళ్ళకి తెలియకుండా ఎందుకు రెచ్చగొడుతున్నావు అనేది ఈ రోజు నేను వీడియోలో చెప్పాలనుకున్న విషయం. ఇక్కడ నుండి మొత్తం బిడ్డ ఏజ్యూడ్ పనిలోనే పడతా.